దేవుడమ్మ రౌడీల నుండి హరివర్ధన్ని కాపాడి ప్రాణాపాయ స్థితిలో ఉన్న దేవ. ఇంతకు ఏం జరిగింది? అసలు దేవుడమ్మ రౌడీల నుండి హరివర్ధన్ని దేవ ఎలా కాపాడాడు? ప్రాణాపాయ స్థితిలో దేవ ఉండడమేంటి? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. నువ్వుంటే నా జతగా అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం మీరు చూసుకున్నట్లయితే శారద ముందు మిథున మీద కోప్పడినా అసలు విషయం ఏంటో తెలిసిన తర్వాత చాలా ప్రేమ చూపిస్తుంది. నా కొడుకు మీద నువ్వు ఇంత ప్రేమ చూపిస్తున్నావని తెలుసుకోలేకపోయాను అని తన మనసులోనే బాధపడుతుంది. ఇంకా కార్తీక సోమవారం కావడంతో గుడికి తీసుకొస్తుంది ఇటు దేవాని మిథునని ఇద్దరిని కూడా. తీసుకొచ్చేసరికి ఏంటమ్మా ఈ ముడుపులేంటి, నాకు వేరే పనులున్నాయి అనగాని ఏం పనులు? సీఎం పనులా, పిఎం పనులా, కలెక్టర్ పనులా, నువ్వేమన్నా ఐఏఎస్వా ఐపీఎస్వా అంటూ మిథుని ఏడిపించేసరికి ఏంటి మీ ఇద్దరు మొగుడు పెళ్ళాలేనా, బద్ధ శత్రువుల్లా కొట్టుకుంటున్నారేంటి, మీ గిల్లి కజ్జాలు ఏమైనా ఉంటే ఇంటి దగ్గర చూసుకోండి అని చెప్పనేసరికి ఈ లోపు ఎవరో బొట్లు పెట్టడం చూసి అత్తయ్య నేను అలా మెట్ల పూజ చేస్తాను అనగానే ఆ మెట్లు చూసావా ఎన్నున్నాయో, ఆ మెట్లు చూస్తేనే కళ్ళు తిరిగి పడిపోతావు, అసలే మీ ఇంట్లో కాలు కింద పెట్టకుండా సుకుమారంగా పెరిగావు, మా అమ్మ ఒక బిందె నీళ్లు తెమ్మనే అనేసరికి డామ్మని కింద పడ్డావు, ఇప్పుడు మెట్లకి పూజ చేస్తావా అనగాని నీ కోసం నా ప్రాణాలైనా ఇస్తాను దేవా అని చెప్పనేసరికి ఒక్కసారిగా దేవా షాక్ అవుతాడు. వెంటనే ఇంకా పసుపు కుంకుమ తీసుకువెళ్ళి మెట్ల దగ్గర కూర్చునేసరికి చూసావా దేవా నీ మీద తను ఎంత ప్రేమ పెంచుకుందో, ఇంతెలా ప్రేమించే భార్య దొరికినందుకు నువ్వు ఎంతో అదృష్టవంతుడివి, నీ మనసులో ఉన్న ప్రేమను తనకు చెప్పొచ్చు కదా, నీ మనసులో తను ఉందన్న విషయం నాకు తెలుసురా, కానీ నువ్వు చెప్పడం లేదు ఎందుకు, వాళ్ళ నాన్నకిచ్చిన మాట కోసమా అని చెప్పి అనేసరికి అదేం కాదులే అమ్మా అని చెప్పి వెళ్ళి పక్కన కూర్చుంటాడు. ఏంటి నా నుంచి దూరంగా వెళ్ళాలని అనుకుంటున్నావా, నువ్వు నా ప్రేమ నుంచి దూరంగా వెళ్ళడం నీ వల్ల అయితే కాదు, ఎప్పటికీ వెళ్ళలేవు అని చెప్పనేసరికి ఎందుకు అలా చెప్తున్నావు, వెళ్ళలేను అని ఎందుకు అంటున్నావు అని చెప్పాను. కానీ వెళ్ళలేవు దేవా, నీకు నేనంటే చాలా ఇష్టమని నాకు తెలుసు, నీ మనసులో నేను ఉన్నానని కూడా తెలుసు, కానీ నువ్వు ఆ ప్రేమను బయట పెట్టలేకపోతున్నావు. ఎందుకోసం? మా నాన్నకి ఇచ్చిన మాట కోసమా? మా నాన్న భయపడింది నిజమే, కాదనను. ఎందుకు? నువ్వు ఒక రౌడీవి కాబట్టి నీకు శత్రువులుంటే ఆ శత్రువుల వల్ల నీతో పాటు నాకు ప్రమాదం జరుగుతుందని మా నాన్న భయపడుతున్నారు. నువ్వు ఆ భయాన్ని మీ కూతురికి నేను అండగా ఉంటాను అనే నమ్మకం మా నాన్నకి కలిగించాలి, కానీ నా నుంచి దూరం వెళ్ళిపోతావా? నువ్వు ఎంత దూరం వెళ్ళిపోతే నేను నీతో పాటు అంత దూరం ప్రయాణం చేస్తాను, విడివిడిగా అయినా సరే ప్రయాణం చేస్తాను, నిన్ను మాత్రం వదులుకుంటాను అని ఎలా అనుకుంటావు దేవా? ఎప్పటికీ నిన్ను వదులుకోను, నా ప్రాణమున్నంత కాలం నేను నీతోనే ఉంటాను, నువ్వు భార్యగా ఎప్పుడు నన్ను యాక్సెప్ట్ చేస్తావా అని ఎదురు చూస్తూనే ఉంటాను, నువ్వు ఎప్పటికీ నన్ను వదులుకోలేవు దేవా, అది నువ్వు గుర్తుపెట్టుకో అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నావు మిథున అని చెప్పాను. కానీ నువ్వు నమ్మినా నమ్మలేని నిజాన్ని నువ్వు నీ మనసులో తెలుసు, నీకు నేను నిన్ను వదులుకోనని, నాకు నువ్వంటే ఎంత ఇష్టమో అని నీకు తెలుసు, అయినా సరే నువ్వు ఎందుకు నా నుంచి దూరంగా ఉంటున్నావు తెలుసా? మా నాన్నకి ఇచ్చిన మాట కోసం. నువ్వు మా నాన్నకు మాట ఇచ్చావేమో, నువ్వు నా మెడలో కట్టిన తాళికి విలువనిచ్చాను నేను, ఎప్పటికీ తాళి బంధాన్ని నేను వదులుకోలేను, నాకు తాళి మీద అంత పవిత్రమైన బంధం ఉంది, ఎప్పటికీ వదులుకోను నిన్ను అని చెప్పి మాట్లాడేసరికి ఒక్కసారిగా దేవా షాక్ అయిపోతాడు. ఏంటి ఆశ్చర్యపోతున్నావా? నేను నిన్ను వదులుకోను అని అంటున్నానని ఆశ్చర్యపోతున్నావా? వదులుకోలేను దేవా, వదులుకోలేను, అందుకే ఆశ్చర్యపోనవసరం లేదు, నా కంఠంలో ప్రాణం ఉన్నంతకాలం నువ్వే నా భర్తవి, నేను నిన్ను వదిలి వెళ్ళడం అంటూ జరగదు దేవా అని చెప్పి మిగిలిన వాటికి కూడా బొట్లు పెడుతుంది. ఈలోపు హరివర్ధను, ఈలోపు కమల, లలిత ఇద్దరు కూడా గుడికి వస్తారు. ఎందుకు గుడికి ఇంత అర్జెంటుగా మొక్కేంటి అనగానే దేవా జైలు నుంచి బయటకు వస్తే అని అంటూ ఉంటుంది. కానీ ఏమీ లేదండి, కార్తీక మాసం కదా అందుకే మొక్కుకున్నాను,
పిల్లలు బాగుండాలని అని చెప్పనేసరికి అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా ఆ మెట్ల పూజ చేసిన వాళ్ళు ఎవరైనా సరే నేల భోజనం చెయ్యాలి అని చెప్తారు. నేల భోజనం చేయాలి అంటే నేల మీద భోజనం చేయాలి. ఇంకా గుడిలోనే నేల భోజనం చేస్తూ ఉంటుంది. అది చూసిన మీ దేవ చాలా బాధపడతాడు. లలిత్ కూడా నా కూతురు తన భర్త సంతోషం కోసం, తన భర్త మాంగళ్యం కోసం ఎంత చేస్తుందా అని అనుకుంటూ ఉంటుంది. అనుకుంటూ ఉండేసరికి ఈలోపు దేవాని కాస్త హరివర్ధన్ చేయి పట్టి పక్కకు తీసుకొచ్చేస్తాడు. పక్కకు తీసుకొచ్చేసరికి ఏంటి దేవా, ఏంటి నా కూతురు పరిస్థితి? నా కూతురు సాక్షిగా చెప్పావు కదా నా కూతుర్ని వదిలేస్తాను, మీ కూతుర్ని మీ దగ్గరికి పంపిస్తాను అని. మరి నా కూతుర్ని నా దగ్గరికి పంపించవేంటి? నా కూతురు అంటే నాకు పంచప్రాణాలు దేవా. నా కూతుర్ని నేను వదులుకోలేను. అదంటే నాకు చాలా ఇష్టం. అలాంటిది నా కూతురు నీ కోసం పడి చచ్చిపోతుంది. నువ్వే తనకి జతగా కావాలి అనుకుంటుంది. నా కూతుర్ని నీ నుంచి దూరం చేసి నా ఇంటికి పంపించవా దేవా? నిన్ను నేను ఏదైనా అడగగలను అంటే ఇది తప్ప ఏదీ అడగలేను. అర్థం చేసుకోదేవా అని చెప్పనేసరికి అది కాదు సార్ నా బాధను అని చెప్పనగానే, నీ బాధను నేను అర్థం చేసుకోగలను. నీకు నా కూతుర్ని నాకు ఇచ్చేదేవా అంటూ మాట్లాడేసరికి ఒక్కసారిగా ఇంకా దేవా షాక్ అయిపోతాడు. నా కూతుర్ని నాకు ఇవ్వలేవా అంటూ మాట్లాడడంతోనే ఈలోపు గుడిలోనే హరివర్ధన్ ఉన్నాడన్న తెలుసుకుని దేవుడమ్మ మనుషులు కాస్త హరివర్ధన్ మీద అటాక్ చేద్దామనుకుంటారు. అంటే ఎదురుగా ముందు దేవా ముందుకొస్తాడు, హరివర్ధన్ వెనకాల ఉంటాడు. ముందున్న దేవాని చూసుకోరు వీళ్ళు. వెనకాల నుంచి వచ్చి హరివర్ధన్ని తల మీద కొడదామనుకునేసరికి దేవా కాస్త పక్కనే ఉన్న బండి మిర్రర్లో కనిపిస్తూ ఉండేసరికి గబగబా వెళ్ళి హరివర్ధన్ని పక్కకు నెట్టి వీడు అడ్డేండేసరికి తల మీద కొడతారు. కొట్టేసరికి ఇంకా దేవాయే హరివర్ధన్ని ఆ తలకు దెబ్బ తగిలినా కానీ వాళ్ళందరినీ చితక్కొట్టి స్పృహ తప్పి పడిపోతాడు కింద. పడిపోయేసరికి దేవా అని చెప్పనేసరికి ఈలోపు భోజనం చేసి బయటకు వస్తూ ఉంటుంది మిథున, లలిత, శారద ముగ్గురు వస్తూ ఉండేసరికి దేవా రక్తపు మడుగులో హరివర్ధన్ ఒళ్ళో ఉండేసరికి దేవా అంటూ పిలిచేసరికి నాన్న ఏమైంది నాన్న, దేవాకి ఏమైంది నాన్న అని చెప్పాను. కానీ అర్జెంటుగా కార్ తీసుకొస్తానని డ్రైవర్ కార్ తీసుకురాను కానీ గబగబా కార్ తీసుకొచ్చేసరికి హరివర్ధన్ ముందుంటాడు. ఇంకా మిథున కాస్త దేవాని తన ఒడిలో వేసుకుని హాస్పిటల్కి తీసుకువెళ్ళేసరికి ఇంకా హాస్పిటల్లో అందరూ చాలా బ్లడ్ లాస్ అయింది అనేసరికి ఇంకా ఏ బ్లడ్ గ్రూప్ ఏంటి అనగానే హరివర్ధన్ బ్లడ్ గ్రూపు, దేవా బ్లడ్ గ్రూపు ఒకటే అవుతుంది. ఒకటే అయ్యేసరికి నేను ఇస్తాను రక్తం అని చెప్పి హరివర్ధన్ కాస్త రక్తం ఇస్తాడు. చాలా థ్యాంక్స్ నాన్న, నా పసుపు కుంకాలు కాపాడావు. దేవా లేకపోతే నేను బ్రతుకుండేదాన్ని కాదు నాన్న. దేవా అంటే నాకు ప్రాణం నాన్న. నా నుంచి దేవాని వేరు చేయాలని ఎవరు చూసినా నేను తట్టుకోలేను నాన్న. నాకు దేవా అంటే చాలా ఇష్టం అని చెప్పనేసరికి ఈలోపు పరుగున వాళ్ళు వచ్చేసేసరికి అన్నకి ఏమైంది అనగానే, దేవాకు ఇలా జరిగిందన్న విషయం మీకెలా తెలుసు అనగానే, అటాక్ చేసింది ఆ దేవుడమ్మ మనుషులే అని చెప్పనేసరికి ఒక్కసారిగా మిథునకు చాలా కోపం వస్తుంది. చాలా కోపం వచ్చేసేసరికి మిథున కాస్త రోడ్డంట నడుచుకుంటూ వెళ్ళేసరికి అమ్మ మిథున అని వెనకాల వెళ్తూ ఉంటాడు హరివర్ధన్. అయితే వెళ్ళేసరికి సరాసరి ఇంకా దేవుడమ్మ ఇంటికి వెళ్ళి దేవుడమ్మ చెంపలు వాయి కొడుతుంది. నా భర్త జోలికి వస్తే ఊరుకుంటాననుకున్నావా అని చెప్పనేసరికి, నేను వచ్చింది నీ భర్త జోలికి కాదు నీ తండ్రి జోలికి అనగానే, నా తండ్రి అయినా నా భర్త అయినా నాకు ప్రాణం. వాళ్ళిద్దరూ నా పంచ ప్రాణాలు. వాళ్ళిద్దరిలో ఎవరికి ఏ చిన్న ప్రమాదం జరిగినా నేను వదిలిపెట్టను. నా భర్తకు అక్కడ ఏదైనా జరగాలి, అప్పుడు నీ ప్రాణాలు తీస్తాను. నీకు దగ్గర ఎంత బలగం ఉందో నాకు అనవసరం. నా భర్త ప్రాణాల జోలికి వస్తే మాత్రం అస్సలు వదిలిపెట్టను అని చెప్పి ఇంకా చాలా గట్టిగానే చెప్తుంది.
అదంతా చూసి హరివర్ధన్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇంకా మళ్ళీ మిథున ఇక్కడికి వచ్చేసి అక్కడ హాస్పిటల్ దగ్గర వినాయకుడు విగ్రహం ఉంటే అక్కడ నుంచుని, నా భర్త లేకుండా నేను ఉండలేను, నా భర్తే నా సర్వస్వం, నా భర్త ప్రాణాలు కాపాడు తండ్రి అని చెప్పి ఆ వినాయకుడిని సైతం తను కన్నీళ్లతో అరచేతిలో హారతి కర్పూరం వెలిగించి మరీ హారతి ఇస్తుంది. హారతి ఇచ్చేసరికి ఒక్కసారిగా హరివర్ధన్ షాక్ అవుతాడు. దేవా నుంచి మిథునను దూరం చేసి మిథునను నా ఇంటికి తీసుకువెళ్ళాలి అని నేను అనుకుంటున్నాను. మిథున దేవా మీద ఎంత ప్రేమ పెంచుకుంది. మిథునను దేవాను నేను వేరు చేయగలనా? మిథునను దేవా నుంచి వేరు చేస్తే మిథున ప్రాణాలతో నాకు దక్కుతుందా? మిథునను మళ్ళీ నేను నా కళ్ళారా చూడగలనా అని చెప్పి ఇంకా దేవా హరివర్ధన్ కాస్త ఆలోచనలో పడతాడు. ఆలోచనలో పడేసరికి, ఏంటి నాన్న, ఏంటి అలా ఆలోచిస్తున్నారు అని చెప్పనేసరికి, దేవాని మిథునను వేరు చేయాలనుకోవడం నేను చేస్తున్న తప్ప అనగానే, తప్పే నాన్న, తప్పే అని చెప్పి తన మనస్సాక్షి పక్క నుంచి మాట్లాడుతుంది. ఏంటి నాన్న, నన్ను దేవాను వేరు చేయాలనుకుంటున్నావా? ఆ ఆలోచన నీకు వచ్చిందా నాన్న? నేను లేకపోతే దేవా బ్రతకలేడు నాన్న. అలా దేవా లేకపోయినా నేను బ్రతకలేను. చచ్చిపోతాను నాన్న, చచ్చిపోతాను, ఇప్పుడే చచ్చిపోతాను. దేవాని నా నుంచి దూరం చేయాలనుకుంటున్నావు కదా అని చెప్పి గబగబా 2 అడుగులు అలా పరుగులు పెట్టేసేసరికి, అమ్మ మిథున అని చెప్పి గట్టిగా అరిచేసరికి మిథున కాస్త డోర్ దగ్గరే ఉంటుంది. అంటే హరివర్ధన్ పక్కన వచ్చి కూర్చున్నది మిథున ఆత్మ. అంటే మిథున ఆత్మ హరివర్ధన్తో అలా మాట్లాడుతుంది. వేరు చేయను, మిథునను దేవాని వేరు చేయను, ఎప్పటికీ చేయను. నా కూతురు ప్రాణాలతో ఉండాలి. దేవా మిథునను కాపాడుకుంటాడు, ఖచ్చితంగా కాపాడుకుంటాడు. వాళ్ళిద్దరినీ వేరు చేసి నేను బాధ పెట్టలేను. మిథున దేవా ఎప్పటికీ కలిసే ఉంటారు. నేను వాళ్ళిద్దరినీ వేరు చేయలేను అని చెప్పి ఈలోపు లలిత వస్తుంది. వచ్చేసరికి ఏంటండి, ఏమైంది అని చెప్పాను. కానీ ఏమీ లేదు, దేవాని మిథునని వేరు చేయాలనుకుంటున్నాను అనగానే, ఏం మాట్లాడుతున్నారండి? దేవాని అల్లుడుగా అంగీకరించే మీకు ఆలోచన లేదా? దేవాకు అలా జరిగినప్పటి నుంచి మిథున కన్నీరు మున్నీరుగా ఏడుస్తుంది. మీ దేవా కోసమే మిథున అంత నేల భోజనం చేసింది. ఎప్పుడు కాలు కింద పెట్టని మిథున దేవా కోసం ఏదైనా చేయడానికి సిద్ధపడుతుంది. అలాంటిది దేవా నుంచి మిథునను మీరు వేరు చేస్తే మిథున తట్టుకుని బ్రతకగలదనుకుంటున్నారా? అసలు మిథున గురించి మీరు ఏం ఆలోచిస్తున్నారండి? తను మీ కూతురు, మొండి ఘటనలా ఎలా ఉంటుందో మీకు తెలియదేంటి? మిథున దేవా కోసం తన ప్రాణాలు సైతం వదులుకోవడానికి సిద్ధపడుతుంటే వాళ్ళిద్దరినీ విడదీయాలని అనుకోవడం ఏంటండి? అది ఎప్పటికీ చేయకండి. మిథున దేవా ఒకరిని విడిచి ఒకరు ఉండలేరు. అది మీరు అర్థం చేసుకోవట్లేదు. మిథునను దేవా నుంచి వేరు చేయడం మీ వల్ల కాదు. అయినా దేవాతో మీరు ఏం మాట్లాడారు? నేను చూశాను. దేవా మీరు మాట్లాడుకుంటున్నారనే నేను ఏమీ మాట్లాడలేదు. అసలు దేవాని మీరు ఏమంటున్నారు? అసలు గొడవ ఎలా జరిగింది అనగానే, దేవాకు నేను మిథున నుంచి దూరంగా వెళ్ళిపోమని, నా కూతుర్ని నాకు అప్పచెప్పమని చెప్తున్నాను. ఈలోపు ఎవరో రౌడీలు వచ్చేసరికి దేవా నన్ను కాపాడాడు అని చెప్పనేసరికి, ఇప్పుడు కూడా చూసారా, తన ప్రాణాలు అడ్డుపెట్టి మిమ్మల్ని కాపాడాడు. అర్థం చేసుకోండి దేవా ప్రేమ గురించి. తను అసలు రౌడీగా మారడానికి కారణం ఏంటో తెలుసుకుని ఆ రౌడీయిజంలోంచి బయటకు తీసుకొస్తే దేవా కూడా ఒక మంచి మనిషిలా మారుతాడు కదా. అది మీరెందుకు అర్థం చేసుకోవట్లేదు? కూతురు కోసం ఎన్నో చేయాలని అనుకునే మీరు కేవలం కూతురు కోసం ఒక మనిషిని, దేవాని మనిషిగా మార్చలేరా అని చెప్పనేసరికి, అదెలా కుదురుతుంది? అసలు దేవా ఎలాంటి పరిస్థితిలో రౌడీగా మారాడో తెలియదు కదా అనగాని, తెలుసుకోండి, అది మీకు పెద్ద కష్టమేమీ కాదు కదా. అసలు ఎలాంటి పరిస్థితుల్లో రౌడీగా మారాడో, ఆ పరిస్థితులు ఏంటో తనని బయటకు తీసుకొచ్చి మిథున కోసం ఏదైనా చేస్తాను అని దేవా అంటాడు కదా. రౌడీయిజాన్ని వదిలేమని చెప్పండి, అప్పుడు మీకే అర్థమవుతుంది కదా. మీకు నా కూతురు కావాలా, రౌడీయిజం కావాలా అని అడగండి. దేవా మిథున మీద పెంచుకున్న ప్రేమతో ఖచ్చితంగా వదిలేస్తాడు. ఎందుకంటే మిథున అంటే దేవాకు పంచ ప్రాణాలు కాబట్టి అని చెప్పనేసరికి,
దేవాను మిథునను వేరు చేయాలనేది నా ఉద్దేశం కాదు లలిత. కానీ దేవా వల్ల మిథునకు ఏదైనా అపాయం వస్తుందేమోనని నా భయం నాది. ఎందుకో నాకు మిథునకు ఏదైనా జరుగుతుంది అని చెప్పనేసరికి ఈలోపు దేవాకు మెలకువ వస్తుంది. మెలకువ వచ్చేసరికి సార్ మీకేం కాలేదు కదా సార్ అనగానే నాకేం కాలేదు దేవా, నీకంతా ఓకేనా అని చెప్పాను. కానీ నాకు బాగానే ఉంది అనగానే ఎందుకు దేవా అలాంటి రిస్క్ చేశావు, నీకేమైనా అయితే నేను ఏమైపోవాలి అనగానే మీ నాన్నకు ఏమైనా అవ్వకుండా కాపాడుకోవాలి కదా మిథున, నీకేమైనా మీ నాన్నకేమైనా కాపాడుకోవాల్సిన బాధ్యత నాకు ఉంది కదా. అయినా మీ నాన్నగారి ప్రాణానికి ఏమీ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత నాది, ఎవరికి ఏమీ కానివ్వను అని చెప్పాను. కానీ నీకేమైనా అయితే దేవా అని చెప్పాను. కానీ నా గురించి బాధపడే వాళ్ళు ఎవరున్నారు సార్ అని చెప్పనేసరికి అదేంటి దేవా నీ గురించి బాధపడేది నేను లేనా అని చెప్పనేసరికి నీకు మీ నాన్న ఉన్నారు కదా అని చెప్పాను. కానీ నా కూతురికి నాకంటే నువ్వే ఇంపార్టెంట్ దేవా, నా కూతురు బ్రతికేదే నీకోసం అనేసరికి ఒక్కసారిగా దేవా షాక్ అవుతాడు. ఇదేంటి హరివర్ధన్ గారు ఎలా మాట్లాడుతున్నారు, నన్ను మిథున నుంచి దూరం చేయాలనే కదా ఆయన నాతో మాట్లాడారు పక్కకు తీసుకొచ్చి, మరి ఇప్పుడేంటి ఎలా మాట్లాడుతున్నారు అని చెప్పి ఇంకా దేవా కాస్త అనుకునేసరికి ఆశ్చర్యపోతున్నావా, ఇదేంటి ఇలా మాట్లాడుతున్నారేంటి హరివర్ధన్ గారు అని అనుకుంటున్నావా అని చెప్పాను. కానీ అవును దేవా, నా కూతురు నీ మీద పెంచుకున్న ప్రేమ గురించి నేను తెలుసుకున్నాను. నా కూతురు నీకు దూరం అయితే తట్టుకోలేదని తెలుసుకున్నాను. అందుకే నా మనసును మార్చుకుని నీకు నా కూతుర్ని ఇద్దామనుకుంటున్నాను. కానీ దానికి ఒక కండిషన్ అని చెప్పనేసరికి ఏంటా కండిషన్ అనగానే నువ్వు కోలుకొని ఇంటికి వచ్చాక నేనే స్వయంగా నీ ఇంటికి వచ్చి మరీ చెప్పాలి, అప్పుడు చెప్తాను ఆ కండిషన్ ఏంటో అని చెప్పాను. కానీ సరే రా లలిత అని చెప్పి లలితను తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అసలు నాన్న ఏం కండిషన్ పెట్టాలనుకుంటున్నాడు అని చెప్పి మిథున ఆలోచిస్తుంది. దేవా కూడా అసలు హరివర్ధన్ గారు ఏం కండిషన్ పెట్టాలనుకుంటున్నారు, నన్ను మిథునను కలుపుతాను, మీరిద్దరూ ఒకరి కోసం ఒకరు అన్నట్టు మాట్లాడారు, ఇప్పుడేమో కండిషన్ అంటున్నారు. అసలు ఈయన ఏ కండిషన్ పెడుతున్నారు, దేనికోసం పెడుతున్నారు అని చెప్పి ఇంకా అనుకునేసరికి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. మాట్లాడకుండానే సైలెంట్గా ఉండిపోతారు ఇద్దరు ఉండిపోయేసరికి శారద ఈలోపు ఇంట్లో వాళ్ళందరూ వస్తారు. ఏమైంది అనగాని ఏం కాలేదండి అని చెప్పి జరిగిన విషయం అంతా చెప్తారు. చెప్పేసేసరికి అలా జరిగిందా, ఇప్పుడు హరివర్ధన్ గారికి ఏం కాలేదు కదా అని చెప్పాను. కానీ హరివర్ధన్ గారికి ఏం కాలేదు, ఆయన క్షేమంగానే ఉన్నారు. కానీ దేవాని మిథునని ఒకటి చేస్తాను అని ఆయన మాటిచ్చారు. కానీ ఆయన ఒక కండిషన్ అంటూ చెప్పారండి. ఆ కండిషన్ ఏంటి అంటే నువ్వు కోలుకొని ఇంటికి వచ్చాక చెప్తాను అన్నారు. మరి ఆ కండిషన్ ఏంటో నాకు అర్థం కాలేదు అని చెప్పనేసరికి ఏం కండిషన్ అవుతుంది, ఏదో కండిషన్ పెడతారులే అని చెప్పాను. కానీ దానికి ఆలోచించడం మొదలు పెట్టేసరికి దేవా ఇదేమీ ఆలోచించుకు, సరే ఇంటికి వచ్చాక చూద్దాము అని చెప్పి ఇంకా ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చిన తర్వాత దేవా కొన్ని రోజులు కోలుకుంటాడు. కోలుకునేసరికి కొంచెం కుంటుకుంటూ నడుస్తూ అలానే తిరుగుతాడు. ఎందుకంటే గాయాలు బాగా గట్టిగా తగులుతాయి దేవాకి. సో ఇంకా అలాగే నడిచిన తర్వాత సరేనని ఇంకా బాగానే ఉంటుంది. పూర్తిగా కోలుకున్న తర్వాత హరివర్ధను లలిత ఇద్దరు కూడా ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చిన తర్వాత ఎలా ఉంది దేవా, ఇప్పుడు అంతా ఓకేనా అని చెప్పనగానే ఇప్పుడు అంతా ఓకే సార్ అని చెప్పనేసరికి సరే నిన్ను మిథునను కలపడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ నాదొక కండిషన్, ఆ కండిషన్ ప్రకారం నువ్వు ఉంటే మిథునను ఇక్కడే వదిలేసి వెళ్తాను. అలా అని నేను నా కూతుర్ని వదిలేసుకోను. నా కూతురే, నీ భార్యగా మనస్ఫూర్తిగా ఒప్పుకొని నిన్ను అల్లుడుగా నేను అంగీకరిస్తాను అని చెప్పనేసరికి ఏంటా కండిషను అని చెప్పనగానే కండిషన్ చెప్పిన తర్వాత ఒకవేళ నువ్వు ఈ కండిషన్కి ఒప్పుకోకపోతే ఇప్పుడే మిథునను నేను తీసుకుని వెళ్ళిపోతాను. దానికి నువ్వు మిథున ఇంట్లో వాళ్ళంతా కూడా అంగీకారం అయితేనే నేను నా కండిషన్ ఏంటో చెప్తాను.
నేను కండిషన్ చెప్పకుండా ఎన్నాళ్ళు ఉన్నా దేవా మిథునను భారీగా అంగీకరించడానికి అవకాశం ఉండదు. అలా అని మిథున నా ఇంటికి వస్తుందంటే అది ఉండదు. ఇలా మీరిద్దరూ దూరం దూరంగా ఉండడం తప్ప భార్యాభర్తలుగా కలిసి ఉండలేరు. నీ వల్ల ఇంట్లో మీ అమ్మా నాన్న మనశ్శాంతి కూడా లేకుండా ఉంటారు. తర్వాత నీ ఇష్టం, ఆలోచించుకో అని చెప్పనేసరికి చెప్పండి సార్ అని చెప్పనగానే ఇంకా హరివర్ధన్ అయితే నువ్వు రౌడీయిజాన్ని పూర్తిగా వదిలేయాలి. కావాలంటే నీకు జాబ్ నేను చూసి పెడతాను. నువ్వు ఏ జాబ్ కావాలి, ఎక్కడ కావాలి అంటే అక్కడ నీకు జాబ్ వచ్చేటట్టు నేను చేస్తాను. లేదా నీ పేరు మీద నేనే ఒక కంపెనీ పెట్టిస్తాను. దానికి కావాల్సిన పెట్టుబడి అంతా నేనే చూసుకుంటాను. నీకు ఒక పని అంటూ నేను కల్పిస్తాను. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ రౌడీయిజం జోలికి వెళ్ళకూడదు అని చెప్పనేసరికి ఒక్కసారిగా ఇంట్లో వాళ్ళంతా కూడా షాక్ అయిపోతారు. ఇదేంటి, దేవా రౌడీయిజాన్ని వదిలేస్తాడా? మిథున కోసం రౌడీయిజాన్ని వదిలేసి ఉంటాడా? మిథున ప్రేమ కోసం దేవా రౌడీయిజాన్ని మానుకుంటాడా అని చెప్పి ఇంకా అందరూ ఆశ్చర్యపోతూ ఉంటారు. ఇంకా దేవా అయితే ఏం మాట్లాడాలో అర్థం కాదు. చెప్పు దేవా చెప్పు. నాన్న సరైన మాటే అడిగారు. ఇప్పుడు దేవా ఏం సమాధానం చెప్తాడు? రౌడీయిజం కోసం నన్ను వదిలేసుకుంటాడా, లేక నా కోసం రౌడీయిజాన్ని వదిలేస్తాడా? దేవా ఇప్పుడు ఏం సమాధానం చెప్పబోతున్నాడు అని చెప్పి ఇంకా మిథున కాస్త చాలా ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటుంది. ఏంటి దేవా, సమాధానం లేని ప్రశ్న అడిగానా? నాకు కావాల్సింది అదే. నువ్వు రౌడీయిజం చేస్తే నా కూతురికి ప్రమాదం జరుగుతుందని నేను భయపడుతున్నాను కదా. అప్పుడు నా కూతురికి ప్రమాదం జరగకుండా ఉండాలి అంటే నువ్వు రౌడీయిజాన్ని వదిలేయాలి. అలా వదిలేస్తేనే కదా మంచి జరుగుతుంది అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నావు అని చెప్పాను. కానీ ఏం మాట్లాడుతున్నారు సార్ అని చెప్పనేసరికి చెప్పాను కదా దేవా, నా కండిషన్కి మీరంతా ఒప్పుకుంటేనని నీకు 10 నిమిషాలు టైం ఇస్తున్నాను. అమ్మ చెల్లమ్మ, నిన్ను ఇలాగే చెల్లమ్మ అని మనస్ఫూర్తిగా పిలవాలనుంది. అలా పిలవాలి అనుకుంటే నువ్వు వెళ్ళి నాకు కాఫీ తీసుకురా. కాఫీ తాగిన తర్వాత నీ కొడుకు ఏం సమాధానం చెప్తాడో అప్పుడు చూస్తాను. ఒకవేళ నీ కొడుకు చెప్పే సమాధానం మీద నిన్ను చెల్లమ్మ అని పిలవాలో లేక శారదమ్మ అని పిలవాలో అప్పుడు ఆలోచిస్తాను అని చెప్పనేసరికి అలాగే అన్నయ్య అని చెప్పి లోపలికి వెళ్ళి ఇంకా లలితకు, ఇటు శారదకు, లలితకు, హరివర్ధన్కి ఇంకా సత్యమూర్తికి ముగ్గురికి టీ తీసుకుని వస్తుంది. టీ తీసుకొచ్చేసరికి నాకు వద్దు అని చెప్పాను. కానీ తాగండి బావగారు, బావగారనే పిలుపు కంటిన్యూ కావాలో వద్దో తెలియాలి కదా. చివరిసారిగానో లేక ఇదే మొదటిసారో తాగడం జరుగుతుంది. మీ కొడుకు చెప్పే సమాధానం మీదే అని చెప్పి ముగ్గురు టీలు తీసుకుని తాగుతూ ఉంటారు. తాగుతూ ఉండేసరికి 10 నిమిషాలు కాస్త గంట, అది సెకండ్స్ ముళ్ళు టక్ 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 మని కొట్టుకుంటూ ఉంటుంది. అది దేవా గుండెల్లో, మిథున గుండెల్లో, అందరి గుండెల్లో ఒక గంటలా కొట్టుకుంటూ ఉంటుంది. దేవా ఏం సమాధానం చెప్పబోతున్నాడు? మిథున కోసం రౌడీయిజాన్ని వదిలేస్తాడా, లేక రౌడీయిజం కోసం మిథునని వదిలేస్తాడా? ఏది ఎలా జరగబోతుంది అని అదే ఆలోచన మీద అందరి గుండెల్లో రాయడిపోతుంది. రాయడిపోయేసరికి ఇంకా హరివర్ధన్ కాస్త చెప్పు దేవా, టీ అయిపోతుంది. నీకు ఇచ్చిన సమయంలో 5 నిమిషాలు అయిపోయింది. ఇంకా 5 నిమిషాలు మాత్రమే ఉంది. చెప్పాలి నీ నిర్ణయం అని చెప్పనేసరికి ఇంక ఈలోపు టీ కంప్లీట్ అయిపోతుంది. కంప్లీట్ అయ్యేసరికి ఇంకా 3 నిమిషాలు మాత్రమే ఉంది అని చెప్పాను. కానీ అందరూ చాలా ఈగల్గా ఎదురు చూస్తూ ఉంటారు. దేవా నోటంట ఏం సమాధానం వస్తుందా? మిథున కోసం రౌడీయిజం దేవా వదిలి పెడతాడా, లేక మిథుననే వద్దనుకుంటాడా అని అందరూ ఆలోచిస్తారు. దేవా చెప్పు దేవా, మిథున కోసం రౌడీయిజాన్ని వదిలేస్తానని చెప్పు దేవా. ఇలాంటి భార్య నీకు దొరకడం అరుదు దేవా. ఇలాంటి అమ్మాయి నీకు భార్యగా వచ్చిందంటే నీ అదృష్టం దేవా. మిథున ఇంట్లో అడుగు పెట్టిన తర్వాతే నేనైనా మీ నాన్నైనా సంతోషంగా ఉన్నాము. అర్థం చేసుకోదేవా అని చెప్పి శారద చెప్తుంది. శారద నువ్వుండు, వాడు ఆలోచిస్తున్నాడు కదా, ఎవరి కోసం, మంచి కోసం చెడును వదిలేస్తాడో, చెడు కోసం మంచిని వదిలేస్తాడో చూద్దాం. మనకు ఈ రోజుతో వాడేంటో, వాడికి మనకు ఉన్న బంధం ఏంటో కూడా తెలిసిపోతుంది అని చెప్పి సత్యమూర్తి కాస్త అంటాడు. మరి ఇప్పుడు దేవా మిథున కోసం
సత్యమూర్తి, శారద ఇంకా వీళ్ళందరి కోసం రౌడీయిజాన్ని వదిలేస్తాడా? వీళ్ళందరినీ ఒక పక్క పెట్టి పురుషోత్తాన్ని ఒక పక్క పెట్టి పురుషోత్తమే కావాలి అని కోరుకుంటాడా? చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్